ఓ హంస, 2 బాటిల్ 4 సీకులు. ముందు పాత బాకీ కట్టి తర్వాత కొత్త ఖాతా ఎట్టు. అబ్బా, నీ బట్టలుతికి బాకీ తీరుతాలే. ఇందా హంస హంస సేమ్ టు సేమ్ 2 సీసాలు 4 సీకులు. డబ్బులు? డబ్బులా? సేమ్ టు సేమ్. బట్టలు ఉతుకుతావా? కాదు, 4 జాకెట్లు 2 లోన్ లంగాలు కుట్టించి ఇచ్చేస్తాను. టైట్ గా కుట్టించావు. ఇందా సరే, బాగానే తొక్కుతాను మిషన్. హంస, నాకు ఫుల్ గా దాగి పడిపోయే లెవెల్ దాకా పోయి డబ్బు సేమ్ టు షేవ్ 2 కటింగ్లు 4 షేవింగ్లు. ఇదేంటి పడిపోయేదాకా పోయి తాకుండానే పడిపోయాడు ఏంటి హంస? ఈ మధ్య కళ్ళులో గెజినీళ్ళు కలిపేస్తున్నాం కంప్లైంట్లు వస్తున్నాయి. కల్తీ కళ్ళు అమ్మేమంటే కళ్ళు పోతాయి. నువ్విచ్చే రంగు నీళ్ళ సూదికి మనుషులే పోతుంటే నాకే వంకెడతావా? నా పేరు హంస. నీళ్ళెంతో కళ్ళెంతో చూసే పసిగడ. అలాగా? నువ్వు హంస? నేను చూపెడతానుండు. ఇప్పుడు చూసావా, నీ కళ్ళులో నీళ్లు తాగేసి కళ్ళే మిగిల్చాను. నువ్వు అవసరం అయితే నేను రాజావసరం. ఏంది నాతోనే ఎకసెకాలా? నువ్వు తాగింది నీళ్లు కాదు కళ్ళు అని నాకు తెలుసు. డబ్బు లేకుండా కాదులు 2 పీకుతాను. నేను 2 కాయలు పీకాక నువ్వు ఎన్ని పీకితే తెలుస్తాయి మనకి. పీక్క. నమస్కారం డాక్టర్ గారు. కళ్ళు కాంపౌండ్ లో డాక్టర్లు ఉండరు, అందరూ పేషెంట్లే. కరెక్ట్ గా చెప్పారా? ఏంటేమో సార్, నువ్వు వేరే బిజినెస్ లో బిజీగా ఉంటావు అనుకున్నాను. నువ్వు ఈ బిజినెస్ లో బిజీగా ఉన్నావు. బాటిల్ దాన్ని చేస్తా. ఇదేం సలివేంద్రం కాదు, కళ్ళు దుకాణం. ఎల్లేలా. అలాగా, నువ్వు పాలు అమ్ముతున్నావు అనుకున్నానులే. కాకినాడలో కల్తీ తాగి 70 మంది మృతి, ఓనర్ ఆండాళ్ళు అరెస్ట్. ఇలా నీ పేరు ఎప్పుడు పడితే పేపర్లో? అన్ని సౌకర్యలే. ఇందా. థ్యాంక్స్ హంస. పడిపోదా? ఈ రోజు కొట్టుకొస్తాడు, కళ్ళు కొట్టడు, కానీ కెక్కుతూ ఊగుతూ వెళ్తాడు. ఏంటి విషయం? చందమామ రావి, జబిల్లి రావి, కొండెక్కి రావి, గోగుపు. అయ్య బాబోయ్, చందమామ రావి అని పాట పాడితే చందమామ వచ్చి నా తొట్లో పడిపోయిందేంటి? ఈ విషయం ఊరోళ్ళ తెలిస్తే నన్ను తాట తీసేస్తారు బాబాయ్. ఏంట్రా, మన డాక్టర్ గారు ఏడుతున్నాడు నవ్వుతున్నాడు? తాగితే ఏడుతాడు కదా. ఏడ్రా, ఎందుకలా ఏడేస్తున్నావా? మందుగా తక్కువైంది. చందమామ రావి, జాబిల్లి రావి అని పాట పాడాను రా. చందమామ వచ్చి నా తొట్లో పడిపోయిందిరా. ఇప్పుడు ఏం చేయాలిరా? ఓ పని, చందమామ పోవే అని పాట పాడు. అది ఎలా వచ్చిందో అలాగే పోతాడు. చందమామ పోవి, జాబిల్లి తొక్కపోయింది. కాలేదు, చూసుకో ఎక్కడే ఉంది. నాకు డౌట్, ఈడే చందమామ తీసుకొచ్చి తొట్లో దాల్చాడు, ఆకాశాన్ని మోసం చేశాడు ఈడు. బాబోయ్, ఎంత పాపం చేసావురా. చంద్రుడు రాకపోతే సూర్యుడు రాదు, సూర్యుడు రాకపోతే ఎడుతురు రాదు, ఎడుతురు లేకపోతే ఆంధ్ర మొత్తం సెగడైపోతే ఈ సంగతి పొరుగు రాష్ట్రాలుగా తెలిస్తే మన ఊరు మొత్తాన్ని ఊరేస్తారా? మన ఊరు మొత్తానికి ఎందుకు ఊరేస్తారా? తప్పు చేసింది మనం సాక్షులు మాత్రమే. ఒరే మీ దండ పెడతారా, మీ కాళ్ళు పట్టుకుంటారా? ఈ ఆపదలు వచ్చిన అలాగే బయట పడేయండిరా. ముందు దాన్ని బయట పడేయాలి కదా. బయట పడతారా బాబు? సమయానికి వచ్చావు రారా కైలాసం. తొట్టి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారేంట్రా? ఒరే, నా నోటితో నేను చెప్పలేని తొట్లో చూడరా. ఏమైంది? ఏమైందని అడుగుతావేంట్రా? చందమామ వచ్చి నా తొట్లో పడిపోయింది. రేపు ఊరంతా తెలిసిపోతే అందరూ వచ్చిన చంపేస్తారు. ఒరే, ఎలాగైనా నన్ను కాపాడరా. సరే, ఈ చందమామని తీసి ఆకాశానికి పంపిస్తాను. నాకేంటి లాభం? నీకు మందులు సూదులు ఫ్రీ. అదే సూదితో నీకు బట్టలు ఫ్రీగా కుట్టి పెడతాను. నీ కటింగ్ కట్టం ఫ్రీ. నీకు పేపర్ లో ఉన్నది ఉన్నట్టు ఫ్రీగా చదువుతాను. అయితే సరే, ఇప్పుడు చూడండి. ఆకాశంలో చందమామ. అదిగో కైలాసం విసిరించాడు రా. ఒరే కైలాసం, నువ్వు మామూలు మనిషి కాదురా. మన ఊరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్నే కాపాడేవరా. కైలాసం కైలాసం కైలాసం
చందమామతో ఒక మాట చెప్ప. ఇంకెప్పుడు ఆ చందమామ పాట పాడు, అది అక్కడే ఉంది.